విమర్శించుకోవచ్చు, తప్పులేదు. అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు అనే మాట మీరు మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంత పెద్ద స్టారో అమితాబ్ బచ్చన్ గారు కూడా అంత పెద్ద స్టారు. కన్నడ రాజ్ కుమార్ కూడా అంత పెద్ద స్టారు. మన ఎంజీఆర్ గారు కూడా అంత పెద్ద స్టారు. ఇంచుమించు మీ తండ్రి వయసు ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఆయన లాంటి వ్యక్తిని ఏం పీకాడు అన్నప్పుడే చాలా బాధ అనిపించింది. సరే, ఓకే, మాకెందుకు లేని ఊరుకున్నాం. చిరంజీవి ఏమయ్యాడు అన్నారు. మీ టాపిక్లో మా పేరు అవసరమా? మీకు మా పేరు మీరు చేయాల్సి ఉందా? ఓకే, చేస్తే చేశారు, దానికి కూడా మాకు అబ్జెక్షన్ లేదు. కానీ మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. ఏంటి మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరు? మీరేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చారా? లేకపోతే మీరేమన్నా మహారాజా సూర్యవంశీకులా? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. చిరంజీవి ఏమయ్యాడు, అమితాబ్ బచ్చన్ ఏమయ్యాడు, చిరంజీవి ఏమయ్యాడు అని మాట్లాడారంటే కంపారిజన్ రాదా? మీరు మమ్మల్ని అవమానించి మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అంటే మా కోపం రాదా? మీ అందరికీ చెప్తున్నాను, మీ ఎవరైతే బాలకృష్ణని అన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా సమాధానం, ఫస్ట్ అవతల వ్యక్తులు ఎన్ని కామెంట్లు చేస్తారో తెలుసుకోండి. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరా? బ్లడ్ బ్రీడ్ మనుషులు చూస్తారు అసలు? కరెక్టేనా అసలు? అది ఎక్కడో ఆస్ట్రియా లేకపోతే ఇంగ్లాండ్ ఆ ఏరియాలో బ్లూ బ్లడ్ అని చెప్పారు, అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్. అప్పుడే సామాన్య జనాల నుంచి రెవల్యూషన్ వచ్చి వాళ్ళందరినీ తొక్కేసి ప్రజాస్వామ్యాలు స్థాపించారు. అది మాట్లాడే మాట ఎవరంటే అరిస్టోక్రాట్స్, అంటే ఈ రాజుల యొక్క నిరంకుశతో మాట్లాడిన మాటలు. ఈ మాటలు మీరు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పి మిగతా వాళ్ళని తక్కువగా మాట్లాడితే ఊరుకోం. ఇంతెందుకు, అంత సక్సెస్ఫుల్గా మీ తండ్రి గారిని మీ సొంత బావ వెన్నుపోటు పడిస్తే మీరేం చేశారు? అంత మహానుభావుని పట్టుకుని పెట్టారు కదా, ఏమైంది లైఫ్? ఆయన జీవితం ఏం చేశారు మీరు? తప్పు కదా అది. అప్పుడేమైంది? మీ బ్రీడ్ ఏమైంది? మీ బ్లడ్ ఏమైంది? కన్న తండ్రిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చేస్తే మీ ఏం సమాధానం చెప్పారు ఆ రోజు? మీరు